కమ్యూనికేషన్స్ అన్నీ హై లెవెల్ ఎన్క్రిప్టెడ్. క్షిపణి వ్యవస్థల లొకేషన్స్ గంట గంటకు మారుతున్నాయి. యుద్ధ వ్యూహాలు రెండో కంటికి కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఇరాన్ పక్కాగా దాడి చేస్తోంది. రాడార్ వ్యవస్థల్ని గురి చూసి కొట్టినట్టుగా ధ్వంసం చేస్తోంది. యుద్ధ విమానాలను సైతం పిట్టల్లా కూల్చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఎంత కేర్ఫుల్గా ఉన్నా, ఎన్ని వ్యూహాలు మార్చినా ఇరాన్ దాడుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ అనేలా మారింది సిచ్యువేషన్. కానీ ఇరాన్ ఇంత పర్ఫెక్ట్గా అసలు ఎలా దాడులు చేయగలుగుతోంది? ఈ ప్రశ్నకు సమాధానం చైనా. ఎస్, అమెరికా అంతు చూడడమే లక్ష్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రాగన్ కంట్రీ ఆడుతోన్న పవర్ఫుల్ గేమ్ ఇరాన్ వెనకున్న పవర్. ఇంతకు భీకర యుద్ధంలో ఏఐ ద్వారా బీజింగ్ ఆడుతోన్న గేమ్ ఏంటి? ఆధునిక టెక్నాలజీతో అమెరికాను పరోక్షంగా ఎలా దెబ్బ కొడుతోంది? ఈ పరిణామాలు యుద్ధాల తీరునే మార్చేయబోతున్నాయా? లెట్స్ వాచ్. ఇరాన్తో యుద్ధం, అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన చైనా. టెహరాన్కు ఏఐ ద్వారా అగ్రరాజ్యం సేనల రహస్యాలు. డ్రాగన్ ఏఐ గేమ్ యుద్ధాల తీరునే మార్చేయనుందా? వాషింగ్టన్ డీసీ పెంటగాన్ లోపల అత్యంత రహస్యమైన వార్ రూమ్. సమయం అర్ధరాత్రి 2 గంటలు. గది నిండా భారీ స్క్రీన్లు, పశ్చిమాసియా మ్యాప్లో ఎర్రటి చుక్కలా మండుతున్న యుద్ధ ప్రాంతాలు. అమెరికా అగ్రశ్రేణి నిఘా అధికారులు, జనరల్స్ అందరూ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. అందరి ముఖాల్లో ఒకటే ప్రశ్న: ఇది ఎలా సాధ్యం? ఒక సీనియర్ జనరల్ ఆవేశంగా, మన క్షిపణి వ్యవస్థల లొకేషన్లు ప్రతి గంటకు మారుస్తున్నాం, మన కమ్యూనికేషన్స్ అన్ని హై లెవెల్ ఎన్క్రిప్టెడ్. అయినా సరే ఇరాన్ క్షిపణులు మనం ఊహించని చోట మనం అడుగు వేయకముందే పక్కాగా ఎలా ల్యాండ్ అవుతున్నాయి? అసలు మన రహస్యాలు వాళ్ళకింత పక్కాగా ఎలా తెలుస్తున్నాయని అడిగాడు. ఆ ప్రశ్నకి అక్కడున్న ఎవరి దగ్గర సమాధానం లేదు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ తలలు పట్టుకున్నారు. అప్పుడే ఒక యంగ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లోపలికొచ్చాడు. చేతిలో ఉన్న టాబ్లెట్ ని మెయిన్ స్క్రీన్ కి కనెక్ట్ చేశాడు. స్క్రీన్ మీద వేల సంఖ్యలో డేటా కోడ్స్, శాటిలైట్ గ్రాఫ్స్ మెరుపు వేగంతో కదులుతున్నాయి. సారీ, ఈ యుద్ధంలో ఇరాన్ ఒంటరిగా పోరాడడం లేదు, వాళ్ళ వెనుక చైనా ఉంది. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ తో మన మైండ్ రీడ్ చేస్తోంది. మన ప్రతి కదలికను, మన తదుపరి నిర్ణయాన్ని చైనా ఏఐ ముందే పసిగట్టి ఇరాన్ కు చేరవేస్తోంది. ఈ ఒక్క ప్రకటనతో వార్ రూమ్ షేక్ అయిపోయింది. ఎందుకంటే ఈ యుద్ధంలో ఇరాన్ కు చైనా చేస్తోంది సాధారణమైన సాయం కాదు, భవిష్యత్తు యుద్ధాలను సైతం భయంకరంగా మార్చే గేమ్ ఇది. అందుకే ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ఇంత చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు మీరు చూసిన వార్ రూమ్ సిచ్యువేషన్ సినిమాటిక్ గా అనిపించవచ్చు, కానీ రియాలిటీలో అమెరికా పరిస్థితి ఇదే. ఎందుకంటే యుద్ధం పీక్ స్టేజిలో ఉన్న ప్రస్తుత సమయంలో ఇరాన్ దగ్గర ఆయుధాలు మాత్రమే లేవు, మనిషి మెథడ్స్ను మించిపోయే మెషిన్ ఇంటెలిజెన్స్ ఉంది. ఇదే ఇప్పుడు అమెరికాను, ఇతర ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇరాన్ కు చైనా నుంచి అందుతున్న మద్దతు విషయానికి వస్తే, తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం చైనా టెక్ కంపెనీలు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగిస్తూ అమెరికా సైనిక కదలికల్ని పర్యవేక్షిస్తున్నట్టు తేలింది. ఈ నిఘా వ్యవస్థలో భాగంగా శాటిలైట్ ఫోటోలు, ఫ్లైట్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్స్, నౌకా రవాణా డేటా వంటి ఓపెన్ సోర్స్ సమాచారాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. ఈ డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో విశ్లేషించి అమెరికా సైనిక మోహరింపులు, ఆయుధ నిల్వలు, యుద్ధ విమానాల కదలికలు, విమానవాహక నౌకల ప్రయాణాలు వంటి కీలక అంశాలు గుర్తిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డ్రాగన్ కంట్రీ ప్రైవేట్ టెక్నాలజీ కంపెనీలు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నాయట. ఈ సంస్థలో సేకరించిన విశ్లేషణాత్మక డేటాను ఇరాన్ సైనిక ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఈ విషయాన్ని చైనా ఖండించకపోయినా అంతర్జాతీయ వర్గాల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఎక్స్పర్ట్స్ చెబుతున్న వివరాల ప్రకారం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ సాధనాలు పవర్ఫుల్ గా మారే. ఒకప్పుడు ప్రభుత్వాలకు మాత్రమే పరిమితమైన నిఘా సామర్థ్యాలు ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఏఐ టెక్నాలజీ అభివృద్ధితో ఈ సమాచారాన్ని వేగంగా విశ్లేషించడం మరింత సులభమైంది. ఉదాహరణకు, ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ద్వారా యుద్ధ విమానాల ప్రయాణ మార్గాలు, సమయాలు ఈజీగా తెలుస్తున్నాయి. అలాగే శాటిలైట్ ఫోటోల ద్వారా సైనిక స్థావరాల్లో జరిగే మార్పులను సైతం అంతే ఈజీగా గమనించే ఛాన్స్ వచ్చింది.
నౌకా రవాణా సమాచారంతో సముద్ర మార్గాల్లో కదిలే యుద్ధ నౌకల వివరాలు సైతం అంతే సులువుగా సేకరించే అవకాశం ఏర్పడింది. ఈ 3 వనరుల్ని కలిపి విశ్లేషిస్తే ఒక దేశం సైనిక వ్యూహంపై సమగ్ర అవగాహన పొందడం అంత పెద్ద కష్టమేం కాదు. అమెరికాతో యుద్ధంలో చైనా టెక్ సంస్థలు ఇరాన్కు చేస్తున్న సహాయం ఇదే. ఈ యుద్ధం ఇంత సుదీర్ఘంగా సాగడానికి, అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు, రాడార్ వ్యవస్థలు కుప్పకూలడానికి చైనా అందిస్తున్న ఈ ఇంటెలిజెన్స్ సహాయమే కీలకం. ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్ల కోసం అమెరికాకు చెందిన జీపీఎస్ మీద ఆధారపడకుండా చైనా స్వదేశీ నావిగేషన్ సిస్టమ్ అయిన బైడు 3కి మారిపోయింది. ఇరాన్ క్షిపణులకు సెంటీమీటర్ స్థాయి ఖచ్చితత్వాన్ని ఇస్తుంది. అంతేకాదు పాశ్చాత్య దేశాల సిగ్నల్ జామింగ్ ప్రయత్నాలను ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. చైనా ఈ యుద్ధాన్ని ఒక పరిశోధనశాలగా వాడుకుంటోందని రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థలు పేట్రియాట్, ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తున్నాయో చైనా ఏఐ సిస్టమ్స్ గమనిస్తున్నాయి. ఈ డేటాను వాడుకుని ఫ్యూచర్లో పాశ్చాత్య దేశాల రక్షణ వ్యవస్థల్ని ఎలా నిర్వీర్యం చేయాలో చైనా తన ఏఐ అల్గారిథమ్స్ కు శిక్షణ ఇస్తోంది. చైనా ఇరాన్కు అత్యాధునిక రాడార్ వ్యవస్థల్ని, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలను సరఫరా చేస్తోంది. ఇవి శత్రువుల సిగ్నల్స్ ని అడ్డుకోవడంలోనూ, ఇరాన్ డ్రోన్లు శత్రువుల కంట పడకుండా చేయడంలోనూ ఏఐ సహాయంతో పనిచేస్తాయి. అలాగే ఇరాన్ డ్రోన్లలో చైనా తయారు చేసిన చిప్స్, ఏఐ సెన్సార్లను వాడుతున్నట్లు గుర్తించారు. ఇవి డ్రోన్లు స్వతంత్రంగా లక్ష్యాలను గుర్తించి దాడి చేసే సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే యుద్ధంలో ఇరాన్కు చైనా టెక్ కంపెనీలు అందిస్తున్న టెక్నికల్ సపోర్ట్ అంతా ఇంత కాదు. మరోవైపు తాజా పరిణామాలపై అమెరికా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. తమ సైనిక సమాచారం ఇలా బయటకు వెళ్లకుండా ఎలా అడ్డుకోవాలన్న దానిపై పరిశోధనలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఒక అమెరికా అధికారులే కాదు, ఇతర దేశాల్లోనూ చైనా టెక్ కంపెనీల వ్యవహారం తీవ్ర డిబేట్ కు దారితీసింది. ముఖ్యంగా ఓపెన్ సోర్స్ డేటా వినియోగంపై కొత్త మార్గదర్శకాలు తీసుకురావాలనే దానిపై చర్చ జరుగుతోంది. చైనాలోని ప్రైవేట్ రంగంలో స్పేషియల్ విశ్లేషణ సామర్థ్యం వేగంగా పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాకే కాదు, ప్రపంచంలోని ఇతర దేశాలకు భద్రతాపరమైన సవాళ్లు తీసుకురావచ్చని వార్నింగ్ ఇస్తున్నారు. భవిష్యత్తులో యుద్ధాలు కేవలం భూభాగం లేదా గాల్లోనే కాకుండా డేటా టెక్నాలజీ రంగంలో కూడా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలు దేశాల మధ్య శక్తి సమీకరణాలను మార్చే స్థాయికి చేరుకున్నాయి. టెక్నాలజీని ఎవరు ఎప్పుడు ఎలా వినియోగిస్తారనే దానిపై ప్రపంచ భద్రత ఆధారపడే రోజులు దగ్గర పడ్డాయి. యుద్ధం ఆయుధాలతోనే కాకుండా సమాచారంతో కూడా జరుగుతోందన్న రియాలిటీని పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. ఓపెన్ సోర్స్ డేటా విషయంలో అలర్ట్ అవ్వకపోతే చైనా వంటి దేశాలు ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడం ఖాయం.